మమ్మల్ని పెట్టినందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన మీ బిడ్డలను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ సన్నిధి మాతో ఉంచినందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, తిరిగి మా ముందున్న సమయం కొరకై మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. నా సన్నిధిలో కనబడుటకై చిత్తపరుడు అన్న మీ మాటను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా ఎవరు మీ ఏర్పాట్లు ఉన్నారో ఆ మీ ప్రజలకు జ్ఞాపకం చేసుకోనండి. అనుకూల సమయంలో మీ సన్నిధి కనబడినట్లు వారికున్న ఆటంకములు, అభ్యంతరములు, నిర్లక్ష్యము, అలక్ష్యాన్ని తొలగించండి. దయగలిగిన తండ్రి, అత్యాసక్తితో మిమ్మల్ని సేవించిన కొరకై మీ ఏర్పాట్లను వారిని కనుకరించండి. ఈ మా ముందున్న సమయం కొరకై మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలను అన్న మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తను ఆరాధించేవారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచూ ఉన్నాడు అన్న మీ మాటలను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. ఆరాధన కొరకైన మీ మాటలు మాకు అనుగ్రహించండి. అద్భుతమైన మీ కార్యములు ఎదిగిన మీ ప్రజలుగా ఆరాధనల ద్వారా సజీవంగా మమ్మల్ని మీకు సమర్పించుకున్నట్లు సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ మాటలలో జీవం ఉన్నది. సామాన్యముగా మీ మాటలు గ్రహించడం కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఆ తదుపరి బల కొరకే మమ్మల్ని చదువుపరచండి. మీరు మాకు చాలిన దేవుడవు మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు దేవుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును ఆరాధించడం కొరకై సమయం కొరకై దైవ గ్రంథముల నుండి కొన్ని భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 9వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 49వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసినది. తర్వాత ఇంకో భాగాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. 5వ వచనం కూడా చదువుకుందాం. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలు. ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ సమయం కొరకై ఈ లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదవడం తీసిన వారు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అటువారే కావాలనని తండ్రి కోరుచూ ఉన్నాడు. కాబట్టి యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, అలాగనే ఆరాధించడానికి కాలము వచ్చుచూ ఉన్నదని, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నదని, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనండి తండ్రి కోరుచూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కోరుచూ ఉన్నాడు అనే దగ్గర మూల భాషలో చిన్న అక్షరాలతో మనకి జ్ఞాపకం చేయబడుతుందని అంటే వెదగుచూ ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే అనాది కాల సంకల్పంలో తన్ను ఆరాధించే వారంగా మనం ఉండాలని ఆ దేవునికి ఉన్న కోరిక అని మనం చూస్తూ ఉన్నాం. కోరిక సరిగ్గా పెట్టలేదు. కోరిక అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు వచ్చి ముందు కూర్చోండి. ఆడపిల్లలు కూడా ముందుకు వచ్చేయండి. అమ్మేటు తల్లిదండ్రులకు వాళ్ళకి మీరు నేర్పాలా. సండే స్కూల్ పిల్లలు వచ్చి ఆడపిల్లలు ఈ వైపు కూర్చోవాలి, మగపిల్లలు ఆ వైపు కూర్చోవాలి.
వారు కిందకు పోయేటప్పుడు పాటుపడే సమయంలో వరుసగా పోవడానికి వీలు ఉంటుంది. ఇట్రా రండి, ఆ పక్కకు రండి, నువ్వు కూడా పో. మగపిల్లలు ముందు వైపు కూర్చోండి. పాడుపడుకునేటప్పుడు వాళ్ళు వరుసగా క్రమంగా వెళ్ళడానికి వీలు ఉంటుంది అన్నమాట. యవనస్తులైన వారు కూడా ముందు వచ్చి కూర్చోవాలి. ఆడపిల్లలు ముందు వరుసలో, మగపిల్లలు కూడా ముందు కూర్చోవాలి. ఎందుకంటే పెద్దవారు ముందు కూర్చోవడం వాళ్ళ తల పైకెత్తి చూడాల్సి వస్తుంది, వాళ్ళకి కొంచెం ఇబ్బంది. యవనస్తులకైతే ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు బలవంతులు కదా. అందుకనే ముందు ఉండాలి బైబిల్ చదవడానికి. అట్లా ముందు మన ఆసక్తిని కనపరుచుకునే వరంగా మనం ఉండాలి. అట్లా దేవుని ఇంట్లో దేవుని మహిమ కొరకై మనం కుటుంబాలుగా పిల్లలుగా జీవించే వరంగా ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. తల్లిదండ్రులుగా పిల్లలు కూడా మనతో రావాలి మందిరానికి. ముందునే ఒక నూతనంగా బల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాం. ఆరాధన ప్రారంభిస్తూ ఉంటే ఒక సేవకునికి ఆరాధన వర్తమానం చెప్పాం. ఆరాధన వర్తమానంలో చెప్తూ ఉన్నారు, ఆరాధనా స్థలంలో మనము మన పిల్లలు అందరూ కనపడాలి అంటూ ఆయన ఇంకా ఏమన్నాడంటే, మన పిల్లలు దేవుని ఇంటిలో దేవుని పనుల కొరకై ఉపయోగపడాలి. అది అందుకే తల్లిదండ్రులుగా వారిని ఏం చేయాలి అని అంటే, మందిరానికి వెళ్ళండి, దేవునింటిలో పని చేయండి అని ప్రోత్సహించాలంట. అలాగ మనం వాళ్ళని ప్రోత్సహించకపోతేనంట వాళ్ళు ఏం చేస్తారు అని అంటాడంటే, 3 పుల్లలు బ్యాట్ తీసుకొని పోతారంట. అర్థమవుతుందా? 3 పుల్లలను ఏం తీసుకొని పోతారంట? బ్యాట్ తీసుకొని పోతారంట. ఇంక అట్లా పోయినారు అనుకోనండి, ఇంక అంతే సెల్ అంట వాళ్ళు. ఇక నీ మాట వినరు, ఇక వాళ్ళ నరకానికి పంపించడమే. ఈ దినాల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని అట్ట గాలికి వదిలేసి నాశనానికి నరకానికి పంపిస్తూ ఉన్నారు. అందుకే పిల్లలను బట్టి అనేక కుటుంబాల్లో నెమ్మది లేదు. అందుకే దేవుని ప్రజలుగా తాళం వేసి మనము మన పిల్లలు ఏం చేయాలి? దేవునింటికి రావాలి, దేవునింట్లో ఉపయోగపడాలి వాళ్ళ వయసును బట్టి. అది వారి భవిష్యత్ దినాల్లో వాళ్ళకి ఎంతో ఆశీర్వాదం. ఆ విధంగా దేవునింట్లో దైవ క్రమాన్ని, ఆ ఆశను తల్లిదండ్రులుగా పిల్లల విషయమై మనం కలిగిన వారంగా మనం ఉండాలి. అది చూడండి, అది మిక్చర్లో సరి చూడండి, దాన్ని దోని రాకుండా. కాబట్టి అలాంటి వారంగా మనం ఉండాలి. అప్పుడే మన ద్వారా ఏం కలుగుతుంది అంటే ప్రభువుకు మహిమ కలుగుద్ది. అందుకే మనం గమనిస్తూ వస్తే ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని ప్రజలు ప్రభువును సేవించినట్లుగా మమ్మల్ని పోనేము అని ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పారు. పోనేమని అన్నాడు. సరే, ఆ తర్వాత ఫరో ఏమన్నాడనంటే, పొండి, పురుషులైనటువంటి మీరు మాత్రమే పొండి, మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక మెట్టు దిగి ఏమన్నాడు అని అంటే, మీరు మీ భార్యలు, స్త్రీలు, పురుషులు మాత్రం వెళ్ళండి, మీ పిల్లలు, మీ పశువులు అన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళండి. ఎందుకని అంటే, ఆ పిల్లలు పశువులు ఉంటే మళ్ళీ తిరిగి వస్తారు దాసత్వానికని ఫరో యొక్క ఆశ అన్నమాట. అప్పుడు మళ్ళీ ఇంకొక మెట్టు కూడా దిగి ఏమన్నారంటే, మీకు కలిగినదంతా ఇక్కడే విడిచిపెట్టిపోండి, మీరు మీ పిల్లలు వెళ్ళండి అని చెప్పారు. అయితే మోసే చెప్పిన మాట ఏంటి అని అంటే, మేము వెళ్ళి మా దేవుణ్ణి సేవించక మునుపు దేనితో మేము మా దేవుణ్ణి సేవించాలో మాకు తెలియదు, కాబట్టి ఒక్క డెక్క కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళము అన్నారు. అర్థమవుతుందా? ఒక డెక్క అంటే ఒక పశువు యొక్క చిన్న పిల్ల అన్నమాట. దానిని కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళం. ఎందుకు? మాకున్నటువంటిది దానిలో దేవునికి మేము ఏది అర్పించాలో మాకు తెలియదు. అందుకని మా సర్వస్వముతో మేము వెళ్ళిపోవాలి అని చెప్పారు. అలాగే ఐగుప్తు నుంచి వచ్చేసారు వారు. అదే చాలా పర్యాయాలు మనం ఏం చేస్తాము అని అంటే, ఐగుప్తు అపవాదుతో రాజీ పడతాం. సరేలయ్యా, మంచి పని చేశావు, పురుషులు మాత్రమే పోతాంలే, లేకపోతే స్త్రీలు మాత్రమే పోతాంలే, లేదా పిల్లలు పురుషులుగా స్త్రీలుగా కుటుంబం మాత్రమే పోతాం, సంపదతో వదిలిపెడతాంలే. ఇలాగ మనం రాజీ పడతా ఉంటాం. దేవుని ప్రజలుగా మనం రాజీ పడకూడదు. దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఉంది కదా, ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. కాబట్టి మన ఇంటి వారితో మనం ఆయన్ని సేవించే, ఈసారి వచ్చామనుకో ఇకనా, కానీ మనం మన ఇంటి వారితో మన ప్రభువును మనం సేవించే వారంగా
మనం ఉండాలి. అందుకే ఇక్కడ మనం గమనిస్తూ వస్తే ఆరాధన కొరకై ఈ 2 లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఒక భాగమేమో కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనం. రెండవ భాగము గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఈ 2 వచనాలు ఆరాధన కొరకై మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఈ 2 వచనాల్లో మనం గమనిస్తూ వస్తే ఆరాధన కొరకై మనకు జ్ఞాపకం చేయబడుతున్న ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఏంటి ఆ మాట? చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. విమోచన అని మనం చూస్తూ ఉన్నాం. ఏం మాట చెప్పండి అది? విమోచన అనే మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తూ వస్తే ఎక్కడైనా విమోచన అనే పదం కనబడితే అది ప్రభువునే చూపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆయనకి పాత నిబంధనలోని అనేకమైన పేరులలో ఒక పేరు, ఆయన పేరు ఏం పేరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే విమోచన. కాబట్టి ఆ ప్రభు విమోచకుడుగా మన కొరకే జరిగించినటువంటి కొన్ని సంగతులు ఆరాధనలో ప్రవేశించక ముందుగా చాలా క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించటంలో మనం ప్రవేశించే వరంగా మనం ఉంటాం. అందుకే మొట్టమొదటి భాగంగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే ఈ 49వ అధ్యాయము 7వ వచనంలో చూడండి ఒక మాట. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. కాబట్టి ఎవడును ఏ విధము చేత కూడా తన సహోదరుణ్ణి ఏం చేయలేడట చెప్పండి, తాను విమోచించలేడు. విమోచించలేడు అంటే అర్థం ఏంటంటే విడిపించలేడు అని అర్థం. దేని నుండి? దేవుని వాక్యం చెబుతుంది ఒక మాట, పాపం వలన వచ్చే జీతము ఏంటంటే చెప్పండి, మరణం. పాపం వచ్చే జీతం మరణం. కాబట్టి మరణము నుండి, పాప ఫలితమనే శిక్ష నుండి ఏ మనుషుడు కూడా తన సహోదరుని ఏం చేయలేడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే విమోచించలేడు. అందుకే 89వ అధ్యాయము కీర్తనలు 48వ వచనం. 89వ అధ్యాయము కీర్తనలు 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. కాడు మరణము వశము కాకుండా తను తప్పించుకొనగలవాడు, మరణమును చూడకుండా బ్రతికేవాడు ఎవడు. వచ్చిన వరకు చనిపోయిన తర్వాత పాతాల వశము కాకుండా తను తాను కాపాడుకొనగలవాడు ఎవడు అనే మాట చూస్తూ ఉంటూ ఉన్నాం. ఏ వ్యక్తి కూడా తను కాపాడుకోలేడు, తన సహోదరుణ్ణి కూడా కాపాడలేడు. ఎందుకని అంటే ఈ 49వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు కనబడతాయి. ఎవడు ఏ విధము చేత తన సహోదరుని విమోచించలేడు, వాడు కుళ్ళు చూడగా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరిక అట్లు ఉండవలసినది. ఒక మనుషుడు తన పాపము నుండి, తన ఫలితమైన శిక్ష నుండి తాను ఏం చేయబడడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందనంటే విడిపించబడడు, విమోచించబడడు. విమోచించబడ్డానికి చెల్లించే క్రయం చాలా గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసినదే అనే మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది మొట్టమొదటి మాటగా చూస్తాం. రెండవ మాటగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకు తాను విమోచించబడాలి. అందుకే మనం గమనిస్తూ వస్తే రెండవ తలంపుగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే కీర్తనలు 49వ అధ్యాయము 8వ వచనం చూడండి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. వాడు కుళ్ళు చూడకుండా నిత్యము ఏం చేయనట్లు అంటే చెప్పండి, బ్రతుకున్నట్లు. కాబట్టి ఇక్కడ మనకు రెండవదిగా మనకేం జ్ఞాపకం చేయబడుతుంది, తాను మరణానికి పాత్రుడిగా కనబడుతున్నాడు. అయితే మరణోత్తర కాకుండా నిత్యము తాను బ్రతుకున్నట్లు అనే మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తాం. నిత్యము అంటే ఇక మరణం లేకుండా బ్రతుకున్నట్లు. అందుకే ఈ రెండవ తలంపులో మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే మానవుని దేవుడు సృష్టించినటువంటి దినమున ఎలాంటి వానిగా సృష్టించాడు అని మనం చూస్తాము అని అంటే ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడిని యెహోవా ఈ తోట చెట్లలో ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఆదాముతో చెబుతున్న మాట అన్నమాట. మరియు దేవుడిని యెహోవా
అక్కడ చిన్న గీత కనబడుతుంది, డాషు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును. కాబట్టి ఆ గీతలో మనకి ఏం కనబడుతుందని అంటే, ఆదాము నీవు నిత్యము బ్రతుకున్నట్లు, నువ్వు ఏం చేయనట్లు అంటే చెప్పండి, నిత్యము బ్రతుకున్నట్లు ఈ తోటలో ప్రతి వృక్ష ఫలములను ఎలాగ తినొచ్చు చెప్పండి, నిరభ్యంతరముగా తినవచ్చు, అభ్యంతరమే లేదు. ఎందుకు తినాలి? నువ్వు నిత్యము బ్రతుకున్నట్లు. ఆ తర్వాత 17వ వచనం మనకు కనబడుతుంది చూడండి. ఆ జిలుగు రాకూడదు చూడది. 17వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అయితే మంచి చెడ్డల తెలివనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాడు తినుదినమున నిశ్చయముగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించను. కాబట్టి ఇప్పుడు చూడండి, నిత్యము బ్రతకాలంటే ఈ తోటలో ఉండే వృక్ష ఫలములన్నీ నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడుల తెలివనిచ్చే వృక్ష ఫలములను నువ్వేం చేయకూడదు చెప్పండి, తినకూడదు. నువ్వు వాడు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. అంటే ఇక్కడ మనకేం కనబడుతుంది, సావవు. తర్వాత పదం ఏంటది చెప్పండి, చచ్చెదవు. అంటే మానవుని దేవుడు ఎందుకు సృష్టించాడు అని అంటే సావడానికి కాదు, నిత్యము బ్రతకడానికి సృష్టించాడు. అయితే సావు మరణాన్ని చూడండి మానవుడు తెచ్చుకున్నాడు. అందుకే 3వ అధ్యాయం 17వ వచనములో ఆ మాట చూడండి. మరి ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీ నిమిత్తము నేల ఏం చేయబడింది చెప్పండి, శపించబడి ఉన్నది. 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖముడి చెమట కార్చి ఆహారం తిందువు, ఏలైనా నువ్వు నేల నుండి తీయబడితే నీవు మొన్నే కనుక తిరిగి ఏమైపోతావు చెప్పండి, మన్నైపోదువు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించిన వాడిగా కనబడుతున్నాడో, ఆజ్ఞ అతిక్రమం పాపం గనుక పాపం యొక్క ఫలితము ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే మరణం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుడేవో నిత్యము తన మహిమ కొరకే బ్రతుకున్నట్లు సృష్టించాడు. అదే పాపం మానవునికి ఏం తీసుకొచ్చింది అని మనం చూస్తామనంటే మరణాన్ని తీసుకొచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే అక్కడ మనకు మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 16, 17 వచనాలు చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి తండ్రి వలన పుట్టినటువంటివి కావు, లోక సంబంధమైనవి. 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవును. లోకమును దాని యొక్క ఆశ ఏమైపోతుందంటే చెప్పండి, అది గతించిపోతూ ఉంది. గతించిపోవడము అంటే అర్థం ఏంటి? మన పితరులు లేరు, ఏమైనారు అని అంటే గతించిపోయినారు, చనిపోయినారు. కాబట్టి లోకం దాని యొక్క ఆశ ఏమైపోతుందంటే గతించిపోతూ ఉంటుంది. అంటే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా నిత్యము బ్రతుకుడు కొరకై సృష్టించబడినటువంటి మనుషుడు మరణాన్ని తెచ్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో, ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణము. ఏలైనగా పాపము వలన వచ్చే జీతం ఏంటంటే మరణం. అంటే మానవుడు ఎక్కడున్నాడని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే వాడు మరణంలో కనబడుతున్నాడు. నిత్యము బ్రతుకున్నట్లుగా దేవుడు మహిమ కొరకే సృష్టిస్తే తన యొక్క అభివృద్ధిని బట్టి, తన క్రియలను బట్టి తాను మరణానికి పాత్రుడు అయినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అది 2వ మాటగా చూస్తూ ఉన్నాం. తిరిగి 3వ మాటగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే ఈ 49వ అధ్యాయం కీర్తన 8వ వచనం చూడండి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఇప్పుడు 3వ మాటగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుందని మనం చూస్తామని అంటే ప్రాయచిత్తము. మొట్టమొదటిగా చూసాము మనం, తాను మరణములో ఉన్నాడు. ఏ సహోదరుడు కూడా తన సహోదరుని విమోచించలేడంట, విడిపించలేడంట. అదే మొట్టమొదటిగా చూస్తాం. రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, వాడు నిత్యము బ్రతకాలి, అది దేవుని యొక్క సంకల్పం. అయితే పాపమును బట్టి ఏం చేశాడు అని మనం చూస్తామనంటే మరణములో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, శిక్షావిధిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 3వదిగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే ఆ శిక్షావిధి నుండి విడిపించబడడానికి
వాని నిమిత్తం అంట దేవుని సన్నిధిని ఏం చేయాలి చెప్పండి ఒకసారి? ప్రాయచిత్తము. అది 3వ మాటగా చూస్తూ ఉన్నాం. ప్రాయచిత్తం చేయాలి. కాబట్టి ప్రాయచిత్తం చేయడానికి అక్కడ రాయబడిన మాట, చేయగలిగిన వాడు ఎవ్వడునూ లేడు. ఎందుకని ఎవ్వడునూ లేడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, ఇక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగన ఎవ్వడునూ పుట్టనేరడు. అంటే ఇప్పుడు చూడండి, ఒక పాపి కొరకు దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయడానికి ఎవరు కావాలి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, పాపరహితుడు కావాలి. కాబట్టి పాపరహితుడు ఎక్కడి నుంచి వస్తాడు? అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. పాప సహితుడు అనే మాటకి అర్థం ఏంటంటే, పాపాన్ని కలిగినవాడు అని అర్థం. పాపరహితుడు అనే మాటకి అర్థం ఏంటంటే, పాపము లేనివాడు అని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఒక పాపి అయిన మనుషుని యొక్క గర్భములో నుండి ఒక పాపము లేని మనుషుడు పుట్టగలిగితే అంటాడు ఇక్కడ ఎంత మేలు. అర్థమవుతుందా? ఎందుకు ఆ మనుషుడు ఏం చేస్తాడంటే, ఈ పాపైన మనుషుల కొరకై దేవుని సన్నిధిని ఏం చేస్తాడు చెప్పండి? ప్రాయచిత్తం చేస్తాడు. కాబట్టి ప్రాయచిత్తం చేయడానికి పాపైన మనుషుని కొరకై పాపము లేని మనుషుడు కావాలి. కాబట్టి పాపం లేని మనుషుడు ఎవరు? లోకములు అందరూ ఏ భేదములు లేదు, అందరూ పాపము చేశారు. అలాంటి పాపైన మనుషుని గర్భములో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు అనే మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తాం. కాబట్టి పాపరహితుడు పుట్టడు. ఎందుకని? దావీదు అంటాడు ఒక మాట చూడండి, 50వ అధ్యాయంలో, కీర్తన 51వ అధ్యాయంలో 5వ వచనంలో ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చూశారా? ఇక్కడ దావీదు ఒక గొప్ప మహారాజు. ఆయన అంటూ ఉన్న మాట ఏంటంటే, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చూశారా? కొంతమంది దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడం చూస్తాం. అంటే దావీదు తన తల్లి అక్రమంగా పాపం చేసి పాపం వలన దావీదును కన్నది అని చెబుతూ ఉంటారు. అది వాక్యానుసారం కానే కాదు. ఎందుకు దావీదు మాట చెబుతున్నాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భమున ధరించినదని అని అంటే, ఆదాముతో వంశ పారంపర్యంగా ఈ పాపము సంక్రమిస్తూ ఉన్నట్టుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి సంక్రమించినటువంటి పాపము అనేటువంటిది గమనిస్తూ ఉంటాం. దావీదు తల్లి కూడా దావీదుని గర్భమున ధరించడం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఏం చేశాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, తాను జన్మతో ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, పాపి అనే మాట చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను సువార్తలో చూడండి ఒక మాట, 3వ అధ్యాయంలో 6వ వచనములో నికోదేముతో మాట్లాడుతూ ప్రభు ఏమంటా ఉన్నాడు? 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరము. కాబట్టి శరీర మూలముగా జన్మించినటువంటిది ఏంటంటే చెప్పండి? శరీరం. కాబట్టి శరీరముతో జన్మించినటువంటి ప్రతి మనుషుడు కూడా ఈ లోకములో తాను ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, జన్మకర్మ పాపాన్ని కలిగిన వాడికి కనబడుతున్నాడు. అందుకే ఒక పాపైన మనుషుని కొరకై దేవుని సన్నిధిని ఏం చేయలేడు అని అంటే, ప్రాయచిత్తము చేయలేడు. ఎందుకంటే మనం అందరం కూడా ఎలాంటి వారము అని జ్ఞాపకం చేయబడుతుంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే, యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే 6వ వచనంలో చూస్తాం, మేమందరము అపవిత్రుల వంటి వారం అయితిమి, మా నీతికులని మురికి గుడ్డవలే నాయను. మేమందరం ఎలాంటి వారం అయిపోయినామో చెప్పండి? అపవిత్రుల వంటి వారం అయిపోయినాం. మా నీతి క్రియలు అన్నీ కూడా ఎలాగైపోయినాయి చెప్పండి? మురికి గుడ్డ వల్ల అయిపోయాను. కాబట్టి మానవులంగా మన క్రియలేవి కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చలేము. మన యొక్క నీతి క్రియలు అనేటువంటివి అన్నీ గమనిస్తూ ఉంటాం, మురికి గుడ్డ వల్లే కనపడడం చూస్తూ ఉన్నాం. కాబట్టి అపవిత్రుడైన ఒక మనుషుని కొరకై దేవుని సన్నిధిని ఏం చేయలేడని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, ప్రాయచిత్తం చేయలేడు.
దీన్ని బట్టి మనకేం అర్థమవుతా ఉందనంటే, ఏ మనుషుని ద్వారా కూడా ఒక మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు, శిక్షావిధి నుండి విడిపించబడడు అనేది ఖచ్చితంగా మూడవ తలంపుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఎంతో దౌర్భాగ్యమైన జీవితం, దౌర్భాగ్యమైన స్థితి. అలాంటి స్థితిలో మనం ఉన్నామనేటువంటిది ఈ మూడవ తలంపుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. తిరిగి ఇప్పుడు నాలుగవ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఓ మాట చూడండి త్వరగా. నాలుగవ తలంపుగా ఈ కీర్తనలు 49వ అధ్యాయము 9వ వచనములో గమనిస్తూ ఉంటాం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నడిగిన తీరక అట్లు ఉండవలసినదే. వారి ప్రాణ విమోచన ధనం అంట ఎలాంటిదంటే చెప్పండి, బాగా గొప్పది. అంటే పాపము నుండి తన ప్రాణాన్ని విడిపించిన కొరకై క్రయం చెల్లించాలి, ధనం చెల్లించాలి, వెల చెల్లించాలి. ఆ వెల ఎలాంటిదని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే బహు గొప్పది అంట. ఇక్కడ అంటే అది ఎన్నడికి తీరక అట్లు ఉండవలసినదే అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏ విధంగా కూడా అది ఏం చేయబడదు చెప్పండి, తీర్చబడదు. అందుకే నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు లోకంలో ఒక సామెత ఉండేదన్నమాట. ఏంటి ఆ లోకంలో ఉన్న ఆ సామెత అంటే, 30,000 అప్పు ఉన్నా 30,000 డబ్బులున్నా తరగవంట. అర్థమవుతుంది? 30,000 అప్పు ఉందనుకోండి, జీవితకాలం అంతా తెచ్చినా తీరదు. 30,000 డబ్బులు అనుకో, జీవితకాలం అంతా కలిగిన వారంగా ఉంటాం. ఎప్పుడు ఇది సుమారుగా 50 సంవత్సరాల సంగతి చెబుతున్నా. ఇప్పుడు 30,000 ఏం మనకు వస్తాయి? అయితే ఆ దినాల్లో నేను చిన్నవాడినిగా ఎరుగుదును. మా నాయన 2,000 రూపాయలు అప్పు చేశాడు, 2 రూపాయలు వడ్డీ అన్నమాట. ఆ దినాల్లో ఒక పొట్టేలు అనుకుందాం, అది ఎంతకి అమ్మేవారు అని అంటే సుమారుగా 20 కేజీలు 25 కేజీలు పడే పొట్టేలు 15 రూపాయలు అమ్మేదన్నమాట. అర్థమవుతుంది? 15 రూపాయలు. కాబట్టి నెలకు 2 రూపాయలు. నేను చూస్తూ వచ్చా 10 సంవత్సరాలు పట్టింది ఆ అసలు తీర్చడానికి ఆయనకు. 10 సంవత్సరాలు పొడుగుతా ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి, వడ్డీలు కడతానే వచ్చాడు సంవత్సరం. 10 సంవత్సరాలకు ఆ బాకీ తీర్చగలిగాడు. అప్పుడు ఎంత సంతోషం, అబ్బా 10 సంవత్సరాలకు బాకీ తీరిపోయినావు. ఎంత బాకీ? 2,000 బాకీ. అర్థమవుతుందా? సామాన్యమైన సంగతులే. మనుషుల యొక్క పాపం, దాని నుండి మనుషుడు విడిపించబడ్డానికి దేవుని సన్నిధిని మనం చెల్లించవలసిన క్రయం, ఆ క్రయాన్ని గురించి మాట్లాడుతూ బహు గొప్పది, అది ఎన్నటికి తీరక ఏమంటాడు చెప్పండి, అట్లా ఉండవలసిందే. అంటే మనుషుడు రుణస్తుడే. అర్థమవుతుందా? అందుకే దేవుని వాక్యాలు చూస్తాం, అప్పు చేయువాడు అప్పిచ్చేవానికి ఎవరు చెప్పండి, దాసుడు, దాసత్వం. కాబట్టి ఆ దాసత్వాన్ని మానవులుగా ఆదావుతో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇది తీరదు, ఎప్పటికట్లు ఉండవలసినదే అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ క్రయం మనుషుని కొరకు ఎవరు చెల్లిస్తారు? కాబట్టి ఈ 4వ తలంపులో మనం గమనిస్తూ వస్తే యోబు గ్రంథములో యోబు ఒక మాట అనడం చూస్తాం. చూడండి 33వ అధ్యాయము 23వ వచనం. 33వ అధ్యాయం యోబు గ్రంథము 23వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ మాట చదవండి. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల చాలంతే. ఈ మనుషుని కొరకు దేవుని సన్నిధిని ఈ పాపము నుండి విమోచించుట కొరకై మనుషునికి ఎవరు అవసరము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే మధ్యవర్తి. ఈ మధ్యవర్తి ఎవరుగా ఉండాలి? చూడండి ఒక మాట అక్కడ, వేలాది దూతలలో గనుడగు ఒకడు. వేలాది దూతలలో ఎవరంటే చెప్పండి, గనుడగుడు ఒకడు. దూతలు ఆ మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధులు అని అర్థం. దూతలలో గనుడు అనే మాట గమనిస్తూ వస్తే దూతలలో గనుడు అంట ఒకడంట. ఎవరా ఒక్కడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఆయన సాక్షాత్తు సృష్టికర్త పరిశుద్ధుడైనటువంటి దేవుడు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక పాపైన మనుషుని కొరకై దేవుని కొరకు మనుషుల కొరకు ఆ దేవుడే ఏం కావాలి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే మధ్యవర్తి కావాలంట. చూసారా ఎలాంటి అవసరతో?
అంటే మనుషుడిని దేవుని దగ్గర తేవడానికి, మనుషుని యొక్క పాప క్రయం చెల్లించడానికి, ఈ వివాదాలను మనుషుని కొరకై దేవుని కొరకు దేవుడే ఏం కావాలని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే మధ్యవర్తి అవ్వాలి అనే మాట చూస్తూ ఉన్నాం. అయి గనక ఉంటే ఎంత మేలు చూసారా. కాబట్టి ఇప్పుడు ఈ 4వ తలంపుగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది? మనుషుని యొక్క క్రయధనం ఎంతో గొప్పది కనబడుతూ ఉండగా ఆ దేవునికి నరులకును ఆ వేలాది దూతలలో గనుడు మధ్యవర్తి గనక అయి ఉంటే ఎంత మేలు. అందుకే ఆ సృష్టికర్త అయిన దేవుడు తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 5వ వచనములో ఎవరుగా వచ్చాడు చెప్పండి? ఆయన చదవ. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. చూసారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆ మధ్యవర్తి ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే క్రీస్తు యేసు అనేటువంటి ఎవరంటే చెప్పండి? నరుడు. అంటే దేవుడు మనుషునికి దేవునికి మధ్యవర్తిగా నరుడుగా ఈ లోకానికి వచ్చాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమో చూడండి. మనుషుడు నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉండగా, అధోగతిలో ఉంటూ ఉండగా, అలాంటి మనుషుని కొరకై దేవుడే ఏం చేశాడని అంటే మనుషుడుగా మధ్యవర్తిగా వచ్చాడనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 20వ వచనంలో చూస్తాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే చాలంతే. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతా ఉంది అని అంటే మధ్యవర్తి అంట ఒకరికి మధ్యవర్తి కాదంట. అంటే ఈ మధ్యవర్తి చూడండి దేవునికి మాత్రమే చెందినవాడు కాదంట. ఈ మధ్యవర్తి చూడండి నరులకు మాత్రమే చెందినవాడు కాదంట. ఈ మధ్యవర్తి కనుక ఒక పక్షానికి చెందినవాడు అయితే 2వ పార్టీ ఏమంటారు చెప్పండి? ఆ మధ్యవర్తిని వాడు పక్షపాతి, వాళ్ళకు సంబంధించినోడు అంటాం మనం. అందుకే తన యొక్క న్యాయరికాన్ని మనం ఇష్టపడం, తన పెద్దరికాన్ని ఇష్టపడవు మనం. అందుకే ఆ సృష్టికర్త అయిన దేవుడు చూడండి దేవునికి నరులకును మధ్యవర్తిగా ఆయన దేవుడుగాను నరుడుగాను ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకని ఈ లోకానికి వచ్చాడు? వారి ప్రాణ విమోచన ధనము ఎలాంటిదంటే చెప్పండి? బహు గొప్పది. అది ఎన్నటికి తిరిగట్టు ఉండవలసినదే. కాబట్టి అలాంటి మనుషుని కొరకే గమనిస్తూ ఉంటాం. ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మానవుడిగా శరీరధారిగా ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు అనే మాట మనం చూస్తాం. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. ఈయన మనందరికీ దేవుని పక్షంగా మధ్యవర్తి అని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 5వ తలంపుగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తామనంటే ఈ 49వ అధ్యాయము 8వ వచనంలో గమనిస్తూ వస్తే చూడండి 8వ వచనం, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడను లేడు. 9వ వచనం, వారు ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లో ఉండవలసినదే. వారు ప్రాణ విమోచన ధనం అంట బహు గొప్పది, అది ఎన్నటికి తీరక ఎలాగుండాలి చెప్పండి? ఏంటి కూర్చోపోయి కూర్చో, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినదే అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అది అట్లా ఉండవలసినదే. చూసారా? అంటే దానికి క్రయము అది ఎంత గొప్పదిగా కనబడుతుందో దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఇప్పుడు యోబు గ్రంథంలో మనం మరలా ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి 33వ అధ్యాయము 24వ వచనం. 33వ అధ్యాయము యోబు గ్రంథం 24వ వచనం, లేదా 23 కూడా చదవండిలే. నరులకు యుక్తమైనదేదో దాన్ని వానికి తెలియజేయటకు వేలాద్దుతుల్లో గనుడొకడు ఒకడు వానికి మధ్యవర్తి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి, మధ్యవర్తి కనుక అయి ఉంటే ఆ మధ్యవర్తిని బట్టి దేవుడు వాని యందు ఏమి చూపి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందనంటే కరుణ చూపి. దేవుడు వాని యందు ఏం చూస్తున్నాడు చెప్పండి? కరుణ చూపిస్తున్నాడు అంట. ఈ కరుణ దేనిని బట్టి చూపిస్తూ ఉన్నాడు? 5వదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఆ మధ్యవర్తిని బట్టి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మధ్యవర్తిని బట్టి. అందుకే మనం గమనిస్తూ వస్తే ఆ మధ్యవర్తి ఆ ప్రభు అయినటువంటి దేవుడు
ఆయన మన కొరకు ఏమైనాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల నిమిత్తము అంట తను తాను ఏం చేశాడు చెప్పండి? అప్పగించుకున్నాడంట. ఎవరు అప్పగించుకున్నాడు? మధ్యవర్తి. ఆ తండ్రి అయిన దేవుడు ఆయన కరుణ చూడండి, మన పాపములన్నీ ఎవరి మీద వేయబడ్డాయి అంటే ఆ ప్రభువు మీద వేయబడ్డాయి. అందుకే తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనకు ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఈయన అందరి కొరకంట విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడంట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం కదా, మనలను ప్రేమించుచు. మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? మన నిస్సహాయ స్థితి ఏంటి? పాపం. దానిని మనం విడిపించబడాలంటే ఏం కావాలి? ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. అందుకే వేలాది దూతలలో గరుడు సృష్టికర్త మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుని యొక్క కరుణ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని మనం చూస్తామనంటే మనల్ని ప్రేమిస్తూ ఉంది. మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనల్ని విడిపించిన కొరకై, మన యొక్క పాపం యొక్క క్రయాన్ని చెల్లించేదాని కొరకై మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన ప్రేమించి దేనివల్ల మనల్ని విడిపించాడు? అవసరం చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. దేని వలన అంటే చెప్పండి? తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. రక్తము అనేటువంటి మాట కింద పిల్లలు చూడు గోడ పోయి 2 బిర్రుగా చరవాలి వాళ్ళని. మందిరంలో ఎవరో ఒకరు పోయి వాళ్ళని అరుస్తున్నారనే జ్ఞానం కూడా ఉండదు మీకు కూడా. గమని మెలకుండా కూర్చుంటారు, మాకేం పట్టదన్నట్టు. దేవుని ఇంట్లో ప్రతి విషయంలో బాధ్యత కలిగి ఉండాలి అందరూ. కూర్చోండి. ప్రతి ఒక్కరూ బాధ్యత మందిరం దైవక్రమాన్ని అనుసరించడానికి కలుగు చేసుకోవాలా. కాబట్టి మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. తన రక్తం ఏంటని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ప్రాణం. కాబట్టి చూడండి, మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అని అంటే తన ప్రాణాన్ని మన కొరకై ఆయన ఏం చేశాడో అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే క్రయముగా వెలగా చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు? మన పాపము నుండి, మన మరణము నుండి, మన శిక్ష నుండి, మన అధోగతి నుండి మనం విడిపించబడి దేవుని మహిమ కొరకై జీవించినట్లుగా మన కొరకై మనల్ని విమోచించిన కొరకై తను తానే అప్పగించుకున్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే రాయబడిన చక్కని మాట ఏంటంటే అక్కడ ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఏ క్రయధనముగా అంటే చెప్పండి? విమోచన క్రయధనం. కీర్తనలు 49:9 చూసాం. వారి విమోచన అమ్మాట చదవండి సరిగ్గా. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తిరిగి అట్లోడవలసినదే. అలాంటి క్రయాన్ని ఆ ప్రభువు మన కొరకై ఏం చేశాడో అని మనం చూస్తామనంటే చెల్లించాడు. ఎలాగూ? ఆయన మన కొరకే పాపముగా చేయబడి పాపము యొక్క శిక్ష నుండి మనల్ని విడిపించిన వాడికి కనబడుతున్నాడు. అందుకే గలతీ 1:5 చదువుతాం కదా, దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్. దేవునికి యుగయుగములకు ఏం కలగాలి చెప్పండి? మహిమ కలుగునుగాక ఆమెన్. ఆమెన్ అంటే అలాగున జరుగునుగాక అని అర్థం అన్నమాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం గమనిస్తూ వస్తే ఆ చివరి భాగం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రేమించుచు తన రక్తం వలన మన పాపమును విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్. ఇక్కడ మహిమయు ఘనతయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. అందుకే ఆరాధన అనేటువంటిది కేవలం ఈ లోకం వరకే పరిమితితో కూడింది కాదు, ఇది నిత్యత్వం కొరకైనటువంటిది. కాబట్టి ఆయన మహిమ కొరకే నిత్యము జీవించినట్లుగా, మనం ఆయన్ని ఆరాధించినట్లుగా, మళ్ళీ ఆయన విమోచించినటువంటి వాడిగా ఉండడం దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరుగా చేశాడు? 6వ వచనం చివరి భాగం, ఆయన మనల్ని తన తండ్రికి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి అంట ఒక రాజ్యముగాను ఇంకెవరుగా చేశాడు చెప్పండి? యాజకులుగా చేశాడు. కాబట్టి దేవుని రాజ్యముగా చేయబడిన మనం
కాబట్టి ఆయన యాజకత్వానికి లేనట్టు వరంగా, ప్రభును ఆరాధించే వరంగా మనం ఉండాలని ఈ లేఖన భాగంలో ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. అందుకే 5 ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తూ వచ్చాం కదా. మొట్టమొదటి మాట ఏంటంటే మరణం మన పాపమును బట్టి. రెండవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే దేవుడు మనల్ని మరణానికి సృష్టించలా, నిత్యము బ్రతుకున్నట్లుగా సృష్టించాడు. అదే మూడవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతున్న మాట అంటే మనం నిత్యము బ్రతకాలంటే మన పాపలకు ప్రాయశ్చిత్తం కావాలి. ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడు లేడు. అయితే నాలుగవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది సృష్టికర్త దేవుడు వేలాది దూతలలో గనుడు, ఆయన మన కొరకే మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఐదవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది మన పాపమిక క్రయం ఎంతో గొప్పదిగా ఉండగా, అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసినదిగా ఉంటూ ఉండగా, దేవుడే తన ప్రాణాన్ని క్రయముగా వెలగా చెల్లించి మనల్ని ఏం చేశాడు చెప్పండి, విడిపించాడు, విమోచించాడు, కొన్నాడు. మనం ఆయన చొత్తు. కాబట్టి యుగ యుగములు ఆయన మనం ఏం చేసే వరంగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతుందని అంటే మహిమపరిచే వరంగా ఉండాలి. అలాగే ఆయన మహిమపరచుడు కొరకై మనల్ని ఆయన ఎవరుగా చేశారు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం ఎవరు చెప్పండి త్వరగా? మనమే ఆయన రాజ్యం. కాబట్టి ఆయన మహిమ కొరకై మనం ఆయన సేవించేటట్టుగా ఉండడానికి యాజకులుగా మనల్ని ఆయన తీర్చిదిద్దినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇటు యాజకత్వ యొక్క పరిచర్య ఏంటంటే ప్రభువుకు అర్పణలు అర్పించుట. కాబట్టి దేవుని ప్రజలుగా ప్రభు మన గురించి కార్యాల జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనల ద్వారా మనల్ని ప్రభువుకు సమర్పించుకునే వరంగా ఉండాలని ఈ తలంపుల ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. సమయంలో మనందరం లేచి నిలవబడి ఓ పాట పాడుకునే వరంగా ఉంటూ ఉంటాం. లేచి నిలవబడినప్పుడు వర్షంలో ఉండండి. వర్షంలో నూట 2వ పాట పాడుకుంటాం. పల్లవి మొదటి చరణం, ఆఖరి చరణం పాడుకుందాం. ఆఖరి చరణం పాడేటప్పుడు చిన్నపిల్లలందరూ కూడా సండే స్కూల్ కొరకే క్రిందికి వెళ్ళండి. 102 పాద పుస్తకంలో అదే నెంబరు. పల్లవి మొదటి చరణం, ఆఖరి చరణం పాడుకుందాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును నా హృదయార్పణ అద్భుత కరుణా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా అద్భుత కరుణా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును నా హృదయార్పణ వాగ్దానముల్ నాలో నెరవేరెను విమోచించిన కీర్తి
విమోచించిన కీర్తివే పాడేదను హర్షింతును హల్లెలూయా 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 పాడేదను హర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. కూర్చోనండి. వాక్య వెలుగులో ఇతరుల సమయం కలుగులాగానే బిగ్గరగా ప్రభుని ఆరాధించట్లో మనం ప్రవేశించే వరంగా ఉంటాం. ముందుగా సండే స్కూల్ టీచర్స్ వాళ్ళు ప్రభుని ఆరాధించేందుకు వెళ్తారు. ఆ తర్వాత ముందు భాగంలో ఉన్న సహోదరులు సహోదరులు, తర్వాత వెనక భాగంలో ఉన్నవారు, ఆ తర్వాత కుడి వైపున ఉన్నవారు ప్రభుని ఆరాధించట్లో మనం ప్రవేశించే వరంగా ఉంటాం. ప్రభుని ఆరాధించండి.